భూలోకంలో నిర్లక్ష్యంగా తాగి సెల్ ఫోన్ మాట్లాడుతూ నలుగురు డ్రైవింగ్ చేస్తున్నారు. రోజు రోజుకు వాహనాలు పెరిగిపోతున్నాయి. దానికి తోడు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనదారులు ఇష్టారీతిన డ్రైవింగ్ చేస్తున్నారు. దాంతో రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్నారు. వారి ప్రాణాలను రిస్క్లో పెట్టడమే కాకుండా ఎదురుగా వచ్చిన వారిని ప్రమాదంలో పడేస్తున్నారు. ముఖ్యంగా బైక్పై వెళుతూ హెల్మెట్లు లేకుండా ప్రయాణాలు సాగించి కింద పడిన సంఘటనల్లో చాలా మంది చనిపోయారు. ఈ విషయంపై ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలతో పాటు ఫైన్లు విధిస్తున్నా కొందరు మాత్రం ఆటం లేదు. ఇదే విషయాన్ని ద్విచక్ర వాహనదారులకు మరింత అర్థమయ్యేలా చేసేందుకు కొందరు విద్యార్థులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. యమలోకమును చూసితిమి, మాయాలోకమును చూసితిమి, మరి మిగిలి ఉన్న భూలోకమును చూడటకు ప్రయాణానికి సిద్ధముగమ్ము చిత్రగుప్త. భూలోకముకి ఎందుకంటివా చిత్రగుప్త? భూలోకంలో నిర్లక్ష్యంగా తాగి సెల్ ఫోన్ మాట్లాడుతూ నలుగురు డ్రైవింగ్ చేస్తున్నారు చిత్రగుప్త. వాళ్ళను మన యమపురికి తీసుకురావడానికి ప్రయాణానికి సిద్ధముగమ్ము. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఓ స్కూల్ విద్యార్థులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా డ్రైవింగ్ చేస్తున్న వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లైసెన్స్, హెల్మెట్ లేని ప్రయాణం, 18 సంవత్సరాలలోపు ఉండే పిల్లలకు వాహనాలను ఇస్తే జరిగే రోడ్డు ప్రమాదాలపై ఒక వ్యక్తి యమధర్మరాజు వేషధారణలో వచ్చి వివరించారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రాణానికే ప్రమాదం అంటూ డైలాగులు చెప్తూ ఈ కార్యక్రమం కొనసాగించారు. అలాగే మిగతా విద్యార్థులు ప్లకార్డులతో నాటక ప్రదర్శన చేశారు. శ్రీ చైతన్య స్కూల్ నుండి పట్టణ పోలీస్ స్టేషన్ వరకు విద్యార్థులు ప్లకార్డులు, తాడుతో కట్టిన ద్విచక్ర వాహనాలను యమధర్మరాజు లాక్కుంటూ వెళ్లే సన్నివేశం ప్రమాదాలపై తెలిసొచ్చేలా రక్తి కట్టించారు. ఈ కార్యక్రమం చాలా బాగుందని, దీని ద్వారా ఆయన నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసేవారికి కనువిప్పు కలగాలని అంటున్నారు. కాగా పిల్లలు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పోలీసులు ప్రశంసించారు. భూలోకంలో నిర్లక్ష్యంగా తాగి సెల్ ఫోన్ మాట్లాడుతూ నలుగురు డ్రైవింగ్ చేస్తున్నారు.